అండి, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కళ్యామాకు వేసి ఫ్రై అయిన తర్వాత మామిడికాయ తురుము వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, ఇంగువ వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ రైస్ని వేసి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుందాం. సాల్ట్ చెక్ చేసుకొని లాస్ట్లో కొంచెం జీరా పౌడర్, మెంతి పౌడర్ యాడ్ చేస్తే మామిడికాయ పులిహోర రెడీ అండి. కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం మామిడి తురుమును ఎక్కువ వేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ముందుగా రైస్ని బాయిల్ చేసి పెట్టుకుంటే పోపు వేసిన తర్వాత రైస్ మిక్స్ చేసుకోవటమే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.